ఈరోజు ఉదయం 11:45 అవుతుంది. 9 తారీఖు ఆదివారము. ప్రయాగరాజ్ వెళ్ళాలనుకునే భక్తులకు సూచన, ఇలా జామ్ ఏర్పడుతుంది. 5 కిలోమీటర్లకు దగ్గర 5 నుంచి 10 కిలోమీటర్ జామ్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు కొద్దిగా చూసి 12 తారీఖు తర్వాత రండి. 12 తారీఖు పౌర్ణమి కాబట్టి 12 తారీఖు తర్వాత రండి. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చారనుకోండి, ఇలా జామ్ అయిపోయి మీరు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బంది పాలవుతారు. ఇలా ఏంటంటే రాంగ్ రూట్లో కూడా వస్తున్నాయండి వెహికల్స్. రాంగ్ రూట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు మొత్తము ఈ 12 తారీఖు తర్వాత ప్లాన్ చేసుకోండి ప్రయాగరాజ్ వచ్చేవాళ్ళు. మేము వచ్చి 1 వీక్ అవుతుంది. మేము నైట్ ప్రయాగరాజ్లో 9 o'clock బయలుదేరితే 200 కిలోమీటర్లకు మార్నింగ్ 11:45 అయిందండి. అంటే 12 hours అబోవ్ అయింది. యాక్చువల్లీ 3 అవర్స్లో కంప్లీట్ అయ్యేది. ఇది 3 అవర్స్లో జర్నీ కంప్లీట్ అయ్యేది. దగ్గర మాకు 12 hours పట్టింది. కాబట్టి ఇంకా ముందు మాకు ఎంత జామ్ ఉందో ఏం తెలియదు. కాబట్టి వచ్చే భక్తులకు ఇన్ఫర్మేషన్, మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూచన, అంటే వయా హైదరాబాద్ వచ్చే వాళ్ళకు కానీ, విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకు కానీ, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు ప్రత్యేక సూచన. కాబట్టి ఇది 12 తారీఖు తర్వాత ప్లాన్ చేసుకోండి భక్తులందరికీ మనవి. జై హింద్, జై సనాతన్.